దొంగ, కొండవీటి దొంగ, జేబు దొంగ, స్టూవర్ట్పురం దొంగ, టక్కరి దొంగ, గజ దొంగ, యమ దొంగ, అడవి దొంగ, భలే దొంగ, ఇంటి దొంగ, దొంగలకే దొంగ. ఇట్లా మస్తు మంది దొంగల్ని దొంగ కథతోనొచ్చిన సినిమాల్ని కూడా చూసినాం గాని గిసువంటి దొంగని సారి మంచి మనసున్న దొంగనైతే ఏడ ఎవ్వరు కూడా చూడలే. వేరే లెవెల్ అన్నాను. దొంగలందు మంచి దొంగలు వేరయా అని తట్టే చేసిండి ఈ దొంగ. ఏమనుకోకుర్రి, నేను దోసుకున్నదంతా నెల రోజుల మళ్ళీ మీది మీకు ఇచ్చేస్తా అని లెటర్ రాసిపోయిందంటే మామూలు దొంగనా మరి? కష్టమిలో తెలిసినోడు కాకుంటే ఇట్లా మాటిచ్చిపోతాడా? నమ్మకం గుండుర్రి అని నలుగురికి చూయించేందుకు సొంత చేతిరాతతో లెటర్ రాసిపోతాడా? తమిళనాడులో మేఘ్నాపురం కాడుండే ఈయన భార్య ఇద్దరు రిటైర్డ్ టీచర్లట. ఇక శాతగాన్ వయసులో ఓ నెల కొడుకుతాను ఉండొద్దామని జూన్ 17 నాడు చెన్నై పోయిరట. ఇక పని మనిషి ఉండి జూన్ 26 తారీఖు నాడు ఇల్లు తుడుద్దామని వచ్చే వరకలా దర్వాజాలు దగ్గరకేసి కాకుండా మొత్తం తీసున్నాయట. ఆమె కాలు చేతులు అనుకుంటా ఎంబటే ఇంట్లో చెప్తే ఆలు దబ్బ దబ్బ ఉరుకొచ్చి చూస్తే ఏమున్నది, దొంగలు వాడి 60,000 రూపాయలు, 12 గ్రాముల బంగారు సొమ్ములు, ఎండి పట్టీలు ఎత్తుకపోయారని లెక్క తేలింది. ఇక పోలీసులు వచ్చి కేసు రాసుకొని చెకింగ్ చేస్తున్నాగా దొంగ రాసి పెట్టిపోయిన ఓ లెటర్ కానొచ్చిందట. నన్ను క్షమించుర్రి, మా ఇంట్లో ఒకరికి పానం బాలేదు, పైసలు అర్జెంట్ ఉండి ఇట్లా చేసిన, నేను ఎత్తుకపోయిందంతా నెల రోజుల మళ్ళీ మీది మీకు ఇచ్చేస్తా అని రాసిందట. మనసున దొంగే ఉన్నట్టున్నాడు పాపము. కానీ ఇప్పుడు ఆ ఇంటోళ్ళు సొమ్ము పోయినందుకు బాధపడాలనో లేకుంటే మళ్ళీ ఇస్తాన్నాడు కాతి నెల నాటి కానీ మనసు నిమ్మలం చేసుకోవాలని తెలుస్తలేదు కావచ్చు పోరి.